మన తలకే తెలుసు, మనకేం తెలుసు? మనం దెయ్యం అనగానే అనుకుంటాం ఆ సందులో ఏదో సౌండ్ వచ్చిందంటే సౌండ్లు చేయదు అది. దెయ్యం అనగానే అనుకుంటాం ఆ సందులో ఏదో అడావుడి చేస్తున్నా, అలా చేయడు వాడు. దెయ్యం అనగానే అనుకుంటారు రాత్రి వచ్చిందండి కళ్ళల్లో లైట్లు వేసి కాటికి సెరిగిపోయినట్టుందంటే ఇది ఏ చంద్రముఖి చూసుంటాం. ఇది కాదు. దెయ్యం అనగానే సౌండ్లు చేయదు, మల్లెపూలు పెట్టుకోదు, గాజులు పెట్టుకోదు. వాడు ట్రిక్కులు ఉపయోగిస్తాడు. నేను చెప్తున్నాను, ఇదంతా అయిన తర్వాత మీరు మీ ఇంటికి వెళ్ళే లోపు, నేను సీరియస్గా చెప్తున్నాడు, కనబడతాడు మీకు. నేను సీరియస్గానే చెప్తున్నాను, కనబడతాడు. ఈ చీకట్లో నుంచి మీరింటికి వెళ్ళే టైంకి వాడు కనబడతాడు, ఖచ్చితంగా కనబడతాడు. వాడు గూర్చిన తంత్రాలు, శక్తులు, మాయలుగా మాట్లాడుకుంటున్న ఈ లోకానికి తెలియని ఒక తత్వం ఉంది. వాడిని ఎదిరించాలి, వాడిని ఎరుగని వారు ఇంకా అడుగుతాను. మనమేం ఎరిగామంటే వాడి గురించి, వాడి గురించి మనకేం తెలుసు? మనకేం తెలియదు. కానీ వాడు కనబడ్డ కానీ మీరు ఇంటికి వెళ్ళే లోపు చూడండి, మాకు దారిలో చాలాసార్లు కనబడ్డాడు. మీరు ఇంటికి వెళ్ళే లోపు చూడండి, మీకు కూడా కనబడతాడు. మాట్లాడదాం, ఇంకా చూద్దాం అసలు ఏంటి గొడవ అంటే. దేవుడు అంటున్నాడు, ఈ దయ్యాలు ఉన్నాయి జాగ్రత్త అన్నాడు. చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథం చూడండి. కీర్తన గ్రంథం చాలామంది దయ్యాలు లేవండి, ఏమీ లేవండి అంటే, మరి ఎవరో నువ్వు ఒకడో ఉన్నావు భూమి మీద? దయ్యాలు లేవు, అవి లేవంటారు. ఉన్నాయి, దయ్యాలు ఉన్నాయి, కానీ నువ్వు అనుకున్నట్టు మలుపులు ఎట్టుకోవు. దయ్యాలు ఉన్నాయి, నువ్వు అనుకున్నట్టు తెల్ల చీరలు కట్టి యూనిఫామ్లు వేయవు. దయ్యాలు ఉన్నాయి, నువ్వు అనుకున్నట్టు తిరగవు. దయ్యం ఉంది, వాడిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కనబడతాడు. వాడు ఎవరెవరితో గొడవలు కాదా, టీడీపీ వాళ్ళతో గొడవలు లేవాడికి, వాళ్ళకి వైసీపీ వాళ్ళతో గొడవలు ఉండేవాడికి, టీఆర్ఎస్తో లేవాడికి గొడవలు, రేవంత్ రెడ్డి గారితో అసలు లేవు గొడవలు. ఎవరితో గొడవ అంటే విశ్వాసతోనే ఆడికి గొడవ ఉంది. ఈ విశ్వాసులు మింగేసే ఆ తత్వం వాడుకుంది. మాట్లాడుతున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. కొన్ని వచనాలు చూద్దాం. 97వ కీర్తన 9వ వచనం చూడండి. 97వ కీర్తన 9వ వచనం. ఏలయనగా యెహోవా భూలోకం అంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు, సమస్త దేవతలకు నీవు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. ప్రశ్న అడుగుతాను, చెప్పండి. దేవుడే ఉన్నాడంటారా, ఇంకా ఏమన్నా ఉన్నాయంటారా? ఈ వచనాన్ని బట్టి చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను, బైబిల్ దేవుడు ఒక్కడే ఉన్నాడా, ఇంకా దేవుళ్ళు ఉన్నారా? ఉన్నారా లేరా? లేరా? ఈ వచనాన్ని బట్టి ఉన్నారు. మరో వచనాన్ని చూడండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా ఏల్పులలో అంటే విలదైవాలు, కులదైవాలు, విలవేల్పులలో అంటే మా జాతి దేవుళ్ళలో లేదా మా కుల దైవాలలో నీ వంటి దేవుడు ఎవడును లేడు. నేను అడుగుతున్నాను, దేవుళ్ళలో నువ్వు గొప్పవాడివి, దేవుళ్ళలో నువ్వు ఉన్నతమైన వాడివి, విలవేల్పుల్లో నువ్వు గొప్పవాడివి అంటే దేవుడు ఒక్కడే అన్న వ్యూలో చూస్తున్న మనకి బైబిల్ చెబుతున్న మరో మాట ఏంటంటే, మిగిలిన దేవుళ్ళు కూడా ఉన్నారు. టెన్షన్ అయిపోకండి, జేమ్స్ గారెడ్డి ఎలా చెప్తున్నారు అనుకోకండి, కాస్త వినండి ఓపికగా. మనకు ఆలోచన తక్కువ, చెప్పండి, కంగారు ఎక్కువ. వినండి జాగ్రత్తగా. అంటే మిగిలిన దేవుళ్ళు కూడా ఉన్నారంటే బైబిల్ చెప్తుంది ఉన్నారు. కుల దైవాలు ఉంటాయంటే ఉన్నారు. విలువేల్పులు ఉన్నారంటే ఉన్నారు. రాష్ట్రానికి ఒక దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు. దేశానికి ఒక ఫేమస్ దేవుడు ఉంటాడంటే ఉంటాడు. చాలామంది దేవుళ్ళు ఉన్నారంటే ఉన్నారు. ఒకవేళ మరి అంతమంది దేవుళ్ళు ఉంటే బైబిల్లో మరో రెఫరెన్స్ కూడా ఉంది. ఏమని ఉందో ఒకసారి చూడండి. యెషయా గ్రంథం, చాలా జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం. యెషయా గ్రంథం
క్షమించారు 45వ అధ్యాయం 5వ వచనం చూడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 5వ వచనం చూడండి. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు. అదేంటి? ఇందాక 97వ కీర్తనలో ఏమనుంది చెప్పాలి, మీరు స్పందించాలి. ఆడు స్పందించకుండా చేయడంలో కూడా అదో ట్రిక్కు, గుర్తెట్టుకో. ఆడు చాలా రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. ఇప్పుడు అడుగుతున్నాను, 97వ కీర్తనలో ఏమని చదివాం? యెహోవా మిగిలిన దేవుళ్ళ కన్నా గొప్పోడని ఉంది. మిగిలిన నిర్గమకాండంలో ఏం చదివాం? విలవేల్పుల కన్నా గొప్పోడని చదివాం. ఇప్పుడు యెషయాలో ఏం చదువుతున్నాం? నేను తప్ప వేరొక దేవుడు లేడని చదువుతున్నాం. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాను, నేను తప్ప వేరొక దేవుడు లేడన్న యెషయా గ్రంథం వచ్చును రైట్ అంటారా? చెప్పండి. కీర్తన గ్రంథంలో మిగిలిన దేవుళ్ళు ఉన్నారన్న ఆ వచ్చును రైట్ అంటారా? చెప్పాలి. అటు ట్రిక్కులో దొరకకుండా చెప్పండి. యెషయా గ్రంథం వచ్చును రైట్ అంటున్నారు చెల్లెళ్ళందరూ. అడుగుతున్నాను, మరి కీర్తన గ్రంథం తప్ప? ఇక్కడ రైటు అక్కడ తప్పనుంటే అంటే గంటకొకలాగా ఈ బైబిల్ మాట్లాడితే ఈ బైబిల్ మనం నమ్మొచ్చా? ఒకవేళ గంటకొక మాట ఉంటే గంటకొక మాట మాట్లాడితే ఈ బైబిల్ రాయించే దేవుడు కూడా గంటకొక మాట మాట్లాడతాడా? మాట మీద నిలబడని దేవుడిని ఏమంటారు? ఉనికి లేనోడు అంటారు. మాట మీద నిలబడిన దేవుడిని ఏమంటారు? నిజాయితీ లేని వారు అంటారు. మాట మీద నిలబడిన దేవుడిని ఏమంటారు? ఇదిగో అసలు ఎవరో కల్పించేసిన దేవుడు అంటారు. మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను, చెప్పండి. యెషయా రైటా, కీర్తనలో రాసింది రైటా? రెండో రైటే. మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని, కీర్తనలో ఉన్నది రైటే, యెషయాలో ఉన్నది రైటే, రెండో రైటే. ఆ జరిగిన వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. మరి రైట్ అయితే నేను తప్ప వేరొక దేవుడు లేడు, నా మహిమను ఎవ్వరికి ఇవ్వను, అలాంటి దేవుడు లేడని బైబిల్ చెబుతుందిగా ఇదే యెషయా గ్రంథంలో. నువ్వు క్వశ్చన్ రేజ్ చేస్తే అదే బైబిల్ ఉంది మిగిలిన దేవుళ్ళు ఉన్నారు. అర్థమైనట్టే ఉంది. చెప్పండి. అర్థం కాలేదని అర్థమైంది. ఉదాహరణ చెప్తాను వినండి. రేయ్, మా దేవుడు స్పైడర్ మ్యాన్ కన్నా గొప్పోడురా అన్నాం అనుకోండి, ఏమైనా అర్థం ఉందా? ఎందుకు అర్థం లేదు? అసలు స్పైడర్ మ్యాన్ అన్నోడు ఉంటాడా? తెర మీద ఉంటాడు. స్పైడర్ మ్యాన్ నిజంగా రియల్ లైఫ్లో ఈ ఒరిజినల్ జీవితంలో స్పైడర్ మ్యాన్ ఉంటాడా? ఆ బిల్డింగ్ మీద ఈ బిల్డింగ్ మీద ఈ బిల్డింగ్ ఆ చెట్లు ఇది దూకేవాడు ఇలా అనగానే వచ్చేస్తుందా? స్పైడర్ మ్యాన్ లేడు, ఊహ. ఇప్పుడు మా దేవుడు స్పైడర్ మ్యాన్ కన్నా గొప్పోడంటే స్పైడర్ మ్యాన్ అనే క్యారెక్టర్ ఊహ. ఇప్పుడు ఊహతో ఉన్న దేవుణ్ణి పోలుస్తున్నామంటే చెప్పండి భయం లేకుండా. మన దేవుడు కూడా ఊహ అంటారా? నా మాటలు అర్థమవుతున్నాయి లేదో? మళ్ళీ చెప్తున్నాను మిమ్మల్ని, ఒక వ్యక్తిని ఉన్న దేవుణ్ణి మనం పోల్చాలి అంటే ఉన్నవారు ఉంటేనే పోల్చాలి. ఉన్న దేవుణ్ణి, ఉనికి కలిగిన దేవుణ్ణి లేని వాటితో పోల్చడం ఏంటి? స్పైడర్ మ్యాన్తో పోలిక మంచిది. ఎందుకంటే స్పైడర్ మ్యాన్ అనేవాడు లేడు, సూపర్ మ్యాన్ లేడు సున్నీలు ఎగరేసుకుని ఎగరడానికి. ఉన్నాడా? సూపర్ మ్యాన్ అంటే ఎవడు? సున్నీలు ఎగరేస్తాడు, ఎలా పోతుంటాడు ఏంటో మరి. ఆ సూపర్ మ్యాన్ అడుగుతున్నాను, సున్నీ ఎగరేసుకుంటే సూపర్ మ్యాన్ వద్దాడు, సున్నీ కట్టుకుని బిల్డింగ్ మీద దూకండి. సూపర్ మ్యాన్ ఎవరు చెప్పండి? ఏమవుతారు చెప్పండి? కాళ్ళు చేతులు ఇరిగిపోయి చెప్పండి వాకర్ మ్యాన్ అవుతారు. దేకడమే. ఇంకా నేను అడుగుతున్నాను, సూపర్ మ్యాన్ లేడు, స్పైడర్ మ్యాన్ లేడు, ఐరన్ మ్యాన్ లేడు. ఇది ఊహాజనకు. అంటే ఇప్పుడు ఊహాత్మకమైన క్యారెక్టర్లకి ఒరిజినల్గా ఉనికి కలిగిన వాడిని పోలిస్తే ఏమంటారు? అమాయకత్వం. ఇది మీకు అర్థమైతే ఒక పోలిక పోలుస్తున్నామంటే, ఇప్పుడు జేమ్స్ అని అన్నాను అనుకోండి, జేమ్స్ పలానా వ్యక్తి కన్నా గొప్పోడనంటే అక్కడ ఎవడో వ్యక్తి ఉండాలి పోల్చాలంటే. అన్నమాట అర్థమవుతుందా? రీడు ఆడికన్నా గొప్పోడు అంటే అక్కడ ఎవడో ఉండాలి. ఎవడు లేకుండా గాల్లోకి చూసి నువ్వు ఆడికన్నా గొప్పోడు అంటే అక్కడ ఎవడున్నాడు? అక్కడ
అక్కడ ఎవరు లేకపోతే ఆడికన్నా గొప్పవాడా, గోడ కన్నా గొప్పవాడా, చెట్టు కన్నా గొప్పవాడా, నేల కన్నా గొప్పవాడా, గడ్డి పరక్ కన్నా గొప్పవాడా? ఏదో ఒక ఆబ్జెక్ట్ అంటే వ్యతిరేకంగా ఏదో ఒక రూపం ఉండాలిగా. పోల్చాలంటే నువ్వు ఆ వ్యక్తి కన్నా గొప్ప అంటే అక్కడ ఎవడో ఉండాలి, నువ్వు వీళ్ళకన్నా గొప్ప అంటే ఇక్కడ ఎవరో ఉండాలి. ఒక వ్యక్తిని పోల్చాలంటే మరొకటి వ్యతిరేకంగా ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు దేవుడు పోలుస్తున్నాడు ఏమని? నేను మిగిలిన దేవుళ్ళ కన్నా గొప్పవాడిని అన్నాడంటే, ఉన్న దేవుడు గొప్పవాడని చెప్పుకోవాలంటే మిగిలినవి కూడా చెప్పండి ఉండాలా వద్దా? ఉండాలి. ఉన్న దేవుణ్ణి పోల్చాలంటే మిగిలిన దేవుడు. అందుకే కీర్తన గ్రంథంలో ఉన్న వచనం రైట్ అంటే రైటే. మరి యెషయాలో ఎలా ఉంది అంటే యెషయాలోనే కాదు, ఇంకా చాలా అధ్యాయాల్లో ఉంది. చూద్దాం ఒకసారి. చూడండి, ఈరోజు దెయ్యం కనబడుతుంది మీకు. 2వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం. అందరు వచనాలు తీయాలి. ఎవరి దగ్గరైనా బైబిల్ లేకపోతే సిగ్గు లేకుండా పక్కవారు బైబిల్ చూడండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. ఎందుకంటే దయ్యంగాళ్ళలోని ట్రిక్లో ఒక ట్రిక్ ఏంటి చెప్పిన, బైబిల్ ఎందుకు లేరా సభకు అంటాడు. అర్థమైందా? అలాంటి సాధారణ పెట్టాలని ఉంటే పక్కడు బైబిల్ చూడండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యధికమైన ఘనత గలవాడు, నీ వంటి దేవుడు ఒకడు లేడు. మళ్ళీ అడుగుతున్నాను, కీర్తనలో ఏముంది? ఇందాక మన చదివిన వచనంలో ఏముంది? చాలా దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుళ్ళ కన్నా గొప్పోడు. నిర్గమాకాండంలో ఏముంది? విలవేల్పుల కన్నా గొప్పోడు. ఇందాక యెషయాలో ఏముంది? నేను తప్ప ఇంకెవరు లేడన్నాడు. సమూయేల్లో ఏముంది చెప్పండి? నీవు అత్యధికమైన వాడివి, ఘనత గలవాడివి, నీ వంటి దేవుడు ఇంకెవడో లేడంటున్నాడు. మరి ఇందాక ఉన్నారన్నారుగా. రోజుకో మాట బైబిల్లో ఉంటే ఇలాంటి బైబిల్ ఎందుకంటే మనం పట్టుకుని తిరగడం. నేను అక్కడి నుంచి 700 కిలోమీటర్లు ఎక్కడికి రావడం ఎందుకు, మీరు ఇక్కడ సీరియస్ కూర్చోడం ఎందుకు, రాజు అని ఎందుకు వచ్చి పెట్టడం ఎందుకంటే ఇది ఎవరో కల్పించి రాసేసారంటారా అన్న క్వశ్చన్స్ మీకు ఎప్పుడైనా వచ్చాయంటారా? రావు, ఎందుకంటే భయం మీకు. ఇలాంటి వచనాలు చూసి బైబిల్ వదిలేసిన వాళ్ళు ఉన్నారు తెలుసా? ఇలాంటి వచనాలు చూపించి ఇదిగో బైబిల్లో కాంట్రవర్సీ ఉందని చెప్పిన వాళ్ళు ఉన్నారు తెలుసా? ఇలాంటి వచనాలు చూపించి ఈ మధ్య కొంతమంది టోపీలు పెట్టుకొని వచ్చి వాళ్ళు ఎవరు చెప్పడం బైబిల్లో పొంతన లేదంటున్నారు తెలుసా? నేను అడుగుతున్నాను, ఇలాంటి వచనాలను మనం జాగ్రత్తగా డీల్ చేస్తే వాడిని పౌలు గారు అన్నాడు, వాడి తంత్రగొత్తి చాలా డేంజరస్ ఫీల్ వాడు, వాడి జనాల్ని మబ్బి పెడతాడు, వాడు కనబడతాడు. ఏముంది అక్కడేమో అలా ఉంది, ఇక్కడేమో ఇలా ఉంది. మరో వచనం చూడండి, చివరిగా మరో వచనం చూడండి ఈ సందర్భానికి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 35వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం మీరే చదవండి, నా పేపర్లో ఎగిరిపోతున్నాయి. 4వ అధ్యాయం 35వ వచనం. అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు. ఇదేంటండి గొడవలో? మీకు అర్థమవుతూనే లేదు. మీకు బైబిల్ చదివే అలవాటు ఉంటే ఇది అర్థం వాళ్ళు. ఇప్పుడు నేను చెబుతున్న పాయింట్స్ మీకు నిర్గమాకాండంలో ఉన్నారనుంది, కీర్తనలో ఉన్నారనుంది, మిగిలిన పాత నిబంధన సందర్భాల్లో ఉన్నారనుంది. ఇప్పుడేమో యెషయాలో ఇంకెవరు లేరన్నట్టుంది, 2వ సమూయేలులో ఇంకెవరో లేరన్నట్టుంది, ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో ఇంకెవరో లేరన్నట్టుంది, నేను తప్ప వేరొక దేవుడు లేడన్నట్టుంది. కానీ 2 సందర్భాలు బైబిల్లోనే ఉన్నాయి. వీటి సంగతి ఏంటి? నేను ఎందుకు ఎదుగుతున్నానంటే అసలు ఈ దేవుళ్ళు గొడవ ఏంటో తెలిస్తేనే ఆ దయ్యంగాడు ఏంటో మనకు అర్థమవుతుంది. అందుకే జాగ్రత్తగా వినండి ఏం చెప్తున్నాడు దీని గురించి కంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ 2 వచనాలు రైటే, దీన్ని రాసే విధానం మనం అర్థం చేసుకోవాలి. 21వ శతాబ్దంలో బైబిల్ రాయలేదు, గుర్తుపెట్టుకోండి. బైబిల్ రాసినది కొన్ని వేల సంవత్సరాల క్రితం రాశారు భక్తులు. ఆ సమకాలీన చరిత్రలో నుంచి ఆ రైటింగ్స్ మనకు అర్థమైతేనే ఈ వచనాల యొక్క తీవ్రత ఏంటో మనకు అర్థమవుతుంది. చూద్దాం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం, యెషయా గ్రంథం 47వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 7-8 వచనాలు.
నేను సర్వదా, నేను జాగ్రత్తగా వినండి, పోలిస్తూ జాగ్రత్తగా వినండి, ఇది ఒక పోలిక చెప్తున్నాడు. నేను సర్వదా దొరసానినై ఉందుననియు నీవనుకొని వీటిని ఆలోచింపకపోతివి, వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనపోతివి. కాబట్టి సుఖాసక్తురాలు అయి నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరు, నేను విధవరాలనే కూర్చుందును. ఇక్కడ ఎవరు గురించి చెప్తున్నాడండి? ఇక్కడ ఎవరు గురించి చెప్తున్నాడంటే, ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం పేరు ఏం పేరు? బబులోను పట్టణం. మొదటి వచనం చూడండి. మొదటి వచనం ఏమనుందో? కన్యక అయిన బబులోను. అంటే బబులోను పట్టణాన్ని దేంతో పోలుస్తున్నాడు? ఒక కన్యతో పోలుస్తున్నాడు, ఒక స్త్రీతో పోలుస్తున్నాడు. అంటే పోల్చి మాట్లాడే వచనాలు కూడా బైబిల్లో ఉన్నాయంటే చెప్పండి. ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే పోలిక. దీన్ని సింబాలిక్గా మాట్లాడమంటారు. ఎబ్రీ రచయితలకు లేదా బైబిల్ రచయితలకు ఎక్కువగా ఉండే గుణం ఏంటంటే పోల్చి మాట్లాడుతుంటారు. మనం కూడా అప్పుడప్పుడు ఎవరైనా తిట్టాలన్నప్పుడు కొన్ని పోలికల్లో తిడతాంగా. పందిలాగా ఏదావా అంట. అంటే అర్థం ఏంటి? పందిలా ఉన్నాడు ఏదో సాయం చేయడని. కొంతమంది తిడతాం గాడిద అంటాం. గాడిద అంటే అది ఎంత స్లోగా ఉంటుంది, అలా ఉంటాడు. కొంతమంది తిడుతుంటాం అడ్డగాడిద. అడ్డగాడిద అంటే కుదిరిలేని గాడిద. అంటే కొన్ని తిడుతున్నప్పుడు కొన్ని పోలికలు ఇస్తే తిడతాంగా. అలాగే పోలికల్లో తిట్టులు ఎలా అయితే ఉపయోగిస్తామో రాతల్లో కూడా బైబిల్ రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని పోలికలు ఇచ్చారు. ఆ పోలికలు మాట్లాడుతూ అంటున్నాడు చూడండి. కన్యక అయిన బబులోను, కన్యక అయిన బబులోను. అంటే పట్టణాన్ని దేంతో పోలుస్తున్నాడు? కన్యక అంటే ఒక స్త్రీతో పోలుస్తున్నాడు. ఈ స్త్రీ ఏమనుకుంటుందట? 7వ వచనం చూడండి, ఏమనుకుంటుంది? నేను సర్వదా నేను దొరసానినై ఉందునని నీవనుకొని వీటిని ఆలోచించకపోతివి, వాటి ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనకపోతివి. కాబట్టి సుఖాసక్తిరాలువై నిర్భయముగా నివసించుచు నేనే ఉన్నాను, నేను తప్ప మరి ఎవరు లేరు. బాగా వినాలి. కీర్తన గ్రంథంలో ఉన్న మాట రైట, యెషయా గ్రంథంలో ఉన్న మాట రైట్ అంటే చెప్పాలి. రెండు రైటే. ఆ రెండిటిని మనం ఎలా అర్థం చేసుకోవాలో ఈ వచనాలు చెబుతున్నాయి చూడండి. ఏమంటుందంట? పట్నం ఫీల్ అవుతుందట. పట్నం అంటే బబులోను సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యానికి మనకు తెలిసిన రాజు ఎవడు? నెబుకద్నెజరు. నెబుకద్నెజరు ఈ రాజులందరూ కలిసి ఏమనుకుంటున్నారంటే మాలాంటి పట్నం ఇంకెక్కడా చెప్పండి లేదనుకుంటున్నారంట. ఆ టౌన్కున్న ఫీలింగ్ ఏంటంటే నేను తప్ప వేరొక పట్నం లేదు అన్నారు. ప్రశ్న అడుగుతాను చెప్పండి. బబులోను పట్నం, బబులోను సామ్రాజ్యం ఉండే సమయానికి అప్పటికి ఇజ్రాయెల్ దేశం ఉందా లేదా? చెప్పాలి. బైబిల్ క్వశ్చన్స్ అడుగుతున్నాను నేను. ఇప్పుడు బబులోను పట్నం ఉండే సమయానికి యెరూషలేం పట్నం ఉందా లేదా? ఉంది. నెక్స్ట్ సిరియా ఉందా లేదా? ఉంది. అప్పటికి ఐగుప్తి అంటే ఈ యెషయా గ్రంథం రాసే సమయానికి ఐగుప్తి ఉందా లేదా? ఉంది. ఎఫ్రతా ఉందా లేదా? ఉంది. ఆ పైకి వెళితే అస్కనజ్ ఉందా లేదా? ఉంది. ఆ పక్కకి వెళ్తే ఆమాతు పట్టణం ఉందంటే ఉంది. అంటే సమకాలీన పట్టణాలు చాలా ఉన్నాయి. ఇండియా కూడా ఉంది. అంటే బబులోను పక్కనే సిరియా ఉంది, ఆమాత్ ఉంది, యెరూషలేం ఉంది. మనకు కావలసిన బాగ్దాదు ప్రాంతాల కింద ఇంకా ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. ఇన్ని ప్రాంతాలున్న ఆ ప్రాంతం ఏమని ఫీల్ అవుతుందంట? నేను తప్ప చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి? ఎస్, నిజమే. బబులోను తప్ప బబులోను లాంటి పట్టణం మరొకటి చెప్పండి లేదు. క్వశ్చన్ అర్థమవుతుందో లేదు? అంటే జేమ్స్ అన్నవాడిని నేను ఉన్నాను. నేను మాట అంటాను, జేమ్స్ అనే నేను తప్ప మరొకడు నాలా అంటాడు ఇంకెవడు చెప్పండి లేడు. నిజమంటారా? అవునంటారా? నిజమంటారా? కాదంటారా? నిజమే. జేమ్స్ జేమ్సే. జేమ్స్ అంటాడు ఇంకెవడు లేడు.
సురేష్ అంటాడు, ఇంకెవడు, అది యునిక్ అంతే, ఇక మరొకడు అలాంటోడు ఉండడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట అంటే యెహోవా నేను తప్ప మరొకడు లేడనండి. ఎస్, యెహోవా లాంటోడు మరొకడు లేడు, కానీ మిగిలిన వాళ్ళు ఉన్నారు. జేమ్స్ అన్నవాడు ఒక్కడే, కానీ సురేష్ ఉన్నాడు. ఎవరైతే రాజు ఉన్నాడు, మిగిలిన వ్యక్తి అంటే ఇప్పుడు జేమ్స్ ఎంతమంది ఉన్నారు? జేమ్స్ లాంటోడు నేను తప్ప ఇంకెవరు లేడని. ఎస్, నా లాంటోడు ఇంకెవరు లేడు. ఉంటే నన్ను పిలుస్తారు ఇక్కడికి? లేడు. ఇక నాలాంటోడు ఎవరు? నేనే. మరి ఇంతమంది నేను తప్ప నాలాంటోడు ఇంకెవడూ లేడన్నానంటే ఇప్పుడు ఈ 100 మంది లేరనా? ఉన్నారు. అంటే యెషయాలో నేను తప్ప వేరొక దేవుడు లేడన్న మాట నాలాంటోడు ఇంకెవడూ లేడు. సమూయేలులో నేను తప్ప వేరొక దేవుడు లేడన్న మాట నాలాంటోడు ఇంకెవడూ లేడు. కీర్తన గ్రంథంలో చెప్తున్నాడు, ఇదిగో నాలాంటి వాడు లేరు కానీ మిగిలిన వాళ్ళు ఉన్నారు. యెహోవా లాంటి వాళ్ళు లేరు కానీ విలవేల్పులు ఉన్నారంటే ఈ దేవుళ్ళ లాంటి దేవుళ్ళు లేరు కానీ మిగిలిన దేవుళ్ళు ఉన్నారు.